కోరాలి. ఇది శాసనసభ్యుడు చేయాల్సిన పని, ఏ పార్టీ అయినా చేయాల్సిన పని. ఎవరైనా అది కోరతారు. కానీ ఇక్కడ హాజరు కావడం, హాజరు కాకపోవడం అనేది రాజకీయాలతో ముడిపడి ఉంది. ఇప్పుడు నిబంధనల ప్రకారమే అన్ని జరిగేట్టుకుంటే రూల్ బుక్ చూసి మనం ఇక్కడ చెప్పేవచ్చు ఏం జరుగుతుందని. నిబంధనల ప్రకారం రాజకీయ నిర్ణయాలు ఉండవు, రాజకీయ పరిస్థితులు బట్టి ఉంటాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రద్దు అవుతుందా కాదా అనే పుస్తకం చూసి చెప్పడం కుదరదు. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం ఏమనుకుంటుంది అనేది ప్రాతిపదికన ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ అసెంబ్లీలో పెడితే ఎవరు ఓట్లు వేయాలి? తెలుగుదేశం పార్టీ వాళ్ళే కదా. స్పీకర్లు కూడా ముందులాగా సోమనాథ్ చటర్జీ వాళ్ళలాగా పార్టీ నిర్ణయాలు పాటించేవాళ్ళు, ఇండిపెండెంట్ పాటించేవాళ్ళు కదా, పార్టీ నిర్ణయాలు పాటించేవాళ్ళే కదా. బేసిక్ గా నేను అనుకుంటుంది రెండు అంశాలు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ సమావేశానికి రాకుండా ఆగుతున్నారు. 60 రోజులు పని దినాను వరుస క్రమంలో ఆబ్సెంట్ అయితే డిస్క్వాలిఫై చేసే అధికారం స్పీకర్ గారికి హౌస్ కు ఉంటుంది. కానీ ఆ పరిస్థితి అరైజ్ కావడానికి ఇంకొక 1 year పైన పడుతుంది. అంటే అరైజ్ కావడానికి అంటున్నాను. అంటే ఈ ప్రభుత్వం వయసు సగం అయిపోతుంది. అంటే ఇప్పుడు వరకు జరిగిన శాసనసభ సమావేశాలు ఎన్ని? మొదటి శాసనసభ సమావేశాలు 3-4 రోజులు జరిగింది, ప్రమాణ స్వీకారం, అందరూ హాజరైన, అందరూ సంతకాలు పెట్టారు. ఆ తర్వాత 3 సమావేశాలు మొత్తం ఈడ్చుకొడితే 25 రోజులు అయింది. అంటే ఇక్కడ సమావేశాలు జరిగిందే 25-30 రోజుల లోపు. ఇంకా 30 రోజుల పాటు ఆబ్సెంట్ అయితే, ఆబ్సెంట్ కావాలని నేను కోరుకోవట్లా, ఆబ్సెంట్ అయితే అప్పుడు అరైజ్ అవుతుంది సబ్జెక్టు, డిస్క్వాలిఫై అవ్వాలన్నా వద్దని. ఇంకా 30 రోజులు ఎప్పుడు జరుగుతుంది? ఇంకో 1 year పైన పడుతుంది. అంటే ఇంకొక 1 year పాటు హాజరు కాకపోతే అప్పుడు అరైజ్ అవుతుంది. అప్పుడు ప్రభుత్వం పొలిటికల్ డెసిషన్ ఏం తీసుకుంటుంది? అంటే అప్పుడు ఈ ప్రభుత్వ వయసు సగం అయిపోతుంది, 50% అయిపోతుంది. ఆ తర్వాత ఒకళ్ళు డిస్క్వాలిఫై నోటీస్ ఇవ్వాలి, వాళ్ళ సమాధానాలు, ఇవన్నీ జరగడానికి ఒక 5-6 నెలలు పట్టొచ్చు, కోర్టుకు వెళ్ళొచ్చు. ఇవన్నీ జరిగేసరికి ఒక టైం పడుతుంది. అది ఆటోమేటిక్ మన టీవీ డిబేట్ లో పట్టు చేసినట్టు ఉండదు కదా. అంటే ఈ 3 ఏళ్ళు పైచీలకు సమయం అయిపోయిన తర్వాత డిస్క్వాలిఫై చేయడానికి ఈ ప్రభుత్వానికి, ఆయన కూడా కంటిన్యూగా ఆబ్సెంట్ అయితే మళ్ళీ కూడా అయింది అనుకుందాం, అప్పుడు ఎన్నికలు పెట్టడానికి సిద్ధమేనా? మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ పెట్టాలి. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు కదా. అంటే 3 సంవత్సరాలు అయిపోతే ఎలక్షన్ కు 1 year ముందు ఎలక్షన్ ఫేస్ చేయడానికి అధికార పార్టీ సిద్ధంగా ఉంటుంది. ప్రతిపక్షానికి పోయిందే ఉంది, ఫేస్ చేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రెస్ మీట్ లో డిస్క్వాలిఫై చేస్తారంటే చేయమనండి అన్నాడు. రీజన్ ఏంటంటే 3 సంవత్సరాల తర్వాత చేస్తారు. 3 సంవత్సరాల తర్వాత 11 మంది శాసనసభ రద్దు చేసి ఎలక్షన్ పెట్టేదానికి ఎలక్షన్ ఆనాడు ఉన్న అధికార పార్టీ సిద్ధపడుతుందా? నంద్యాల అనుభవం ఏమి నేర్పింది? కరెక్ట్ గా 1.5 year బ్యాక్ ఎలక్షన్ పెడితే సర్వశక్తులు కొట్టి ఒక 600 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ముఖ్యమంత్రి గారు 10 రోజులు కూర్చుంటే 23,000 మెజార్టీతో గెలిచినారు. సీన్ కట్ చేసి 1.5 సంవత్సరం 40,000తో ఓడిపించారు. కాబట్టి ఈ అనుభవాలు అధికార పార్టీకి ఆ నొప్పి తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ నాయకుడు కాబట్టి ఈ నొప్పి ఆయనకి తెలుసు, ప్రతిపక్షాలు ఉండే వాళ్ళకి తెలుసు కాబట్టి జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ రాష్ట్రంలో 2 అనుభవాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర పేరుతో 1.5 year అయిన పోలా. అది రాంబాబు గారు చెప్పలేదు, నేను చెప్తున్నా. రాంబాబు గారు, చంద్రబాబు గారు ఉదాహరణ, రామారావు గారు ఉదాహరణ. ఈ రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఇదే కూటమి అధికారం, బీజేపీ ఆ రోజు నింది, జనసేన బయట నుంచి నింది, తెలుగుదేశం నింది. జగన్మోహన్ రెడ్డి 1.5 year పోలా. శాసన పాదయాత్ర పేరుతో ఆయన వెళ్ళిపోయాడు. రోజు రిక్వెస్ట్ చేశారు, మీరు పాదయాత్ర పోయారు. 2019 ఎన్నికల ముందు మీరు చెప్పేది 1.5 year ముందు వెళ్ళిపోయాడు. పాదయాత్ర మొత్తం వీళ్ళు రాలేదు కదా అసెంబ్లీకి. అవును, 1.5 year అని పాదయాత్ర చేసింది. 1.5 year అంటే అంత చాలా ఎక్కువ రోజులే కదా. అంటే అప్పుడు ఆయన కొంచెం బలం ఎక్కువ ఉంది కదా సార్. 67 మంది ఎమ్మెల్యేలు గెలుచున్నారు, ఆయన కొంచెం బలంగా ఉన్నాడు. ఇప్పుడు అంటే బలహీనం కాబట్టి రద్దు చేసేద్దామని ఆలోచన ఉండొచ్చు ఇల్లు కాదు. నేను అనేది జగన్మోహన్ రెడ్డి ఉదాహరణమే లైవ్ ఎగ్జాంపుల్ ఉంది, ఆయన కూడా ఎగ్గొట్టాడు అంటున్నా. అయితే ఇప్పుడు సుబ్బారావు గారు ఒక మాట చెప్పారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అవమానించి, ఇవేమి రూల్స్ లో లేవు. అవమాన పడితే వెళ్ళిపోవాలని, లేదా రీజనబుల్ ఇట్లాంటి ఏమి లేవు. నువ్వు అవమాన పడితే శాసనసభలో కొట్లాడాలి, నిబంధనల ప్రకారం పోవాలి. కాబట్టి ఎవరికి మినహాయింపులు లేవు. చంద్రబాబు గారి పైన యాక్షన్ తీసుకోలేదన్నా, జగన్మోహన్ రెడ్డి గారి గతంలో యాక్షన్ తీసుకోకపోయినా, రామారావు గారు, జయలలిత గారు వెళ్ళిపోయారు, కరుణానిధి గారు, ఇవన్నీ ఎందుకు తీసుకోలేదంటే రూల్ బుక్ చూసి కాదు, పొలిటికల్ బుక్ చూసి తీసుకోవాలి. పొలిటికల్ బుక్ లో అది నష్టం అని పార్టీలు భావించినాయి. కానీ ఇక్కడ కూడా పొలిటికల్ బుక్ చూస్తాయి తప్ప రూల్ బుక్ చూడవు. అంటే ఇప్పుడు రేపు 11 మంది ఎమ్మెల్యేలు చేశారనుకోండి పురుషోత్తమ రెడ్డి గారు, ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం కలుగుతుంది కూటమి ప్రభుత్వం మీద? ఏ అభిప్రాయం కాదు. 3.5 సంవత్సరం పట్ల ప్రభుత్వానికి సానుకూల వ్యతిరేకత అనేది నిలువునా చీలిపోతుంది సమాజం. సానుకూలంగా ఉండే వాళ్ళు సానుకూలంగా ఉంటారు, ప్రతికూలంగా ఉండే వాళ్ళు ప్రతికూలంగా ఉంటారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఆయనకి 40% ఓట్లు ఉంది, ఇంకా ఎంతో కొంత పెరిగేది తప్ప తగ్గదు. ఈ పరిస్థితిలో ఆయన ఏం చేస్తాడు? 3.5 సంవత్సరం ఎలక్షన్ పెడితే ఎన్నికలు వాడుకుంటాడు. నేను అనుకుంటుంది ఆయన పోకుండా ఆగిపోయి ఎలక్షన్ పెడితే ప్రతిపక్షానికి పోయింది ఏముంది అంటాను. 3.5 సంవత్సరం ఎలక్షన్ పెడతారు, 11 చోట్ల రద్దు అయిపోతుంది, 11 సార్లు ఎన్నికలు పెడతారు. ఎట్లయినా గెలిచి కొట్టామంటే మెయిన్ ఎలక్షన్ మీద ప్రభావం పడుతుందని ప్రతి నియోజకవర్గంలో 500 కోట్లు 600 కోట్లు మొత్తం ప్రభుత్వ యంత్రాంగం ఒక 6 నెలల పాటు దాని మీద పడుతుంది. రాష్ట్రాన్ని వదిలేస్తారు. ఏం ప్రతిపక్షానికి పోయింది 11 ఓడిపోతారు అనుకుందాం. నంద్యాల ఓడిపోయిన తర్వాత గెలవలేదా? కాదు, ఇప్పుడు ఎపిసోడ్ మొత్తం కూడా ప్రతిపక్ష పార్టీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. రాజకీయం అంతా పబ్లిక్ అటెన్షన్ కూడా వైఎస్ఆర్సీపీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది.
తిరుగుతుంది కదా. ఒక మినిమం 1 year పాటు రద్దు అనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటే, హౌస్ తీసుకుంటే దాని చుట్టూ 1 year దాని చుట్టూ జరుగుతాయి. అవును. ఆ సందర్భంగా ప్రజలు ఏం కోరుకుంటారు బ్రహ్మనాయుడు గారు, ఒకప్పుడు అసెంబ్లీకి ఉన్న విలువ ఐఎమ్ సారీ టు సే తగ్గుతా ఉంది. నేను తిరుపతిలో ఉన్నప్పుడు హౌస్ కమిటీలు వస్తే అధికారులు భయపడి చచ్చేవాళ్ళు. హౌస్ కమిటీలు వస్తే ఆ హౌస్ కమిటీకి ఏఐఏఎస్ ఉంటారు, ఈ రోజు హౌస్ కమిటీ పేర్లే మనం వినట్లేదు. అంటే హౌస్ యొక్క ప్రాధాన్యత కోల్పోయిన క్రమంలో బయట మాట్లాడితే లోపల మాట్లాడితే మన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్రెస్ మీట్ పెడుతున్నాడు. మంత్రులు మేము లోపలికి రాలేదు కాబట్టి మేము చెప్పండి అంటున్నారా? హౌస్ లో వాళ్ళు కూర్చున్నారు, బయట మాట్లాడుతున్నాడు, ఈ బయట మాట్లాడిన దానికి హౌస్ లో సమాధానం చెప్తున్నారు. కాబట్టి రాజకీయ అంశాలు ప్రాధాన్యత తీసుకుంటాయి తప్ప రూల్ బుక్ కాదు, పొలిటికల్ బుక్ డెసిషన్ తీసుకుంటుంది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఏమనుకుంటుంది రాజకీయంగా, ఇది చేస్తే మంచిదా